సో ఇప్పుడు మనతో పాటు చందు మొండేటి సార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడేద్దాం. హలో సార్. హలో మా, హౌ ఆర్ యూ? సార్ ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు సార్? గుడ్ బాగున్నాను. సో ఇక్కడ హార్లీస్ బేకరీకి అంటే 70 kgs రిపీట్. సో హార్లీస్ బేకింగ్కి వినూత్నంగా ఆలోచించారు వీళ్ళు. కేక్ని ఒక 70 feet అండ్ 2000+ kgs ఉన్నది. ఈ యొక్క అటెంప్ట్ గిన్నిస్ రికార్డ్కి వెళ్తుంది లేకపోతే రికార్డ్ వస్తుందా, ఏమనుకుంటున్నారు మీరు? అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంతకుముందు ఉన్న రికార్డ్ 200 kgs అండి. ఓకే. సో ఇది 3000 kgs అనమాట. సో ఐ నో అబౌట్ దమ్ కదా, ఐ నో అబౌట్ సురేష్ గారు, ఐ నో అబౌట్ హిస్ పార్ట్నర్స్ ఎవ్రీవన్. వాళ్ళు అటెంప్ట్ చేశారంటే దే విల్ అచీవ్ ఇట్. ఓకే. యా. అంటే ఇంతకుముందు దుబాయ్లో స్పిన్నీస్ అనే బేకరీ వాళ్ళు అటెంప్ట్ చేశారు 200 kgs. ఇది 10 times పెట్టారు. అంటే వాళ్ళు 10 times అండి, ఇది ఆల్మోస్ట్ ఇది 3000 kgs అనమాట. ఇది నియర్లీ 10 times, 10,000 నాట్ 10 times ఎక్స్ట్రా. అవునండి. సో ఎలాగా మీకు అనిపిస్తుంది అది నిజంగానే గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో? మేము కూడా ఆల్రెడీ మాట్లాడాము వాళ్ళతో, అటెంప్ట్ చేస్తుంది, దాని తర్వాత మా యొక్క ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ఖచ్చితంగా రికార్డ్ ఇస్తామంటున్నారు. మీరు యా, నేను అదే చెప్తున్నాను కదండి. అంటే ఐ నో అబౌట్ దమ్ కదా, వాళ్ళు అటెంప్ట్ చేశారంటే దే విల్ అచీవ్ ఇట్ అండి. ఓకే. సో వాట్ అబౌట్ తండేల్ మూవీ అప్డేట్స్? తండేల్ మూవీ Feb 7th వస్తున్నాము. రీసెంట్గా రిలీజ్ అయిన బుజ్జి తల్లి సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ 100% ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉన్నాయో మేము 100% రీచ్ అవుతాము. బికాస్ నేను చైతన్య గారిని కానీ ఆవిడ సాయి పల్లవిని కానీ చూసాం కదండి, ఐ నో కదా యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. సో నేను కూడా అందరిలాగే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే యాంటిసిపేషన్తో నేను వెయిటింగ్ అండి. సో ఏమో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఓన్లీ లవ్ స్టోరీయా లేకపోతే లైక్ బోర్డర్ అని చెప్పేసి ఇవన్నీ? అంటే 100% ఆర్మీ యాంగిల్ ఏముండదండి. ఇట్స్ ప్రాపర్ ఫిషర్మెన్ లవ్ స్టోరీ, నిజంగా జరిగిన కథ. అందులో మల్టిపుల్ ఎమోషన్స్ ఉంటాయి, ఒక ఎమోషన్ కదా, యాక్షన్ అవన్నీ ఉంటాయి. బట్ బేసికల్లీ ఇదేంటంటే ఇది రాజు బుజ్జితల్లి అనే వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక అద్భుతమైన ప్రేమ కథ. ఓకే సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎక్స్పెక్ట్ చేస్తూ కొన్ని మూవీస్ వస్తున్నాయి, బట్ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రీచ్ అవ్వలేకపోతున్నారు. మరి మీరు ఎక్స్పెక్ట్ చేసినంత కూడా రీచ్ అవుతారా లేరా అని మీకు రీచ్ అవ్వడానికే మా సాయశక్తులు మేము ప్రయత్నిస్తాం. రీచ్ అవుతామనే Feb 7th ఆశిస్తున్నాం. ఓకే సార్, అంటే మన ఈ యొక్క సంక్రాంతికి ఏమన్నా అప్డేట్ ఏమన్నా వస్తుందా? సంక్రాంతికి మన ట్రైలర్ వస్తుంది, థియేటర్ ట్రైలర్. ఓకే ఓకే, సంక్రాంతికి ట్రైలర్ వస్తుంది, చూస్తూనే ఉండండి. సార్ మరి నాగ చైతన్య గారి మ్యారేజ్ అయ్యింది, ఇన్ బిట్వీన్ చాలా గ్యాప్ వచ్చిందా ఏమన్నా షూటింగ్కి? లేదమ్మా, ఆల్మోస్ట్ వీఆర్ డన్. ఇప్పుడంతా పోస్ట్ వర్క్లో ఉన్నాం. పోస్ట్ వర్క్లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.